నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆసక్తిగా సాగిన పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమం. పోలీసుల విధులపై విద్యార్థులకు విస్తృత అవగాహన. కార్యక్రమాన్ని ప్రారంభించి పలు సూచనలు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సీతాగోంది విద్యార్థుల నిరసన. కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థులు బస్సు ఆలస్యంగా రావడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన. అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని విన్నపం. ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని అతిథుల దిశానిర్దేశం. వయోవృద్ధులు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, పిల్లలు వారి పట్ల ప్రేమ గౌరవం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. గురువారం ఇచ్చోడ మండలం బోరిగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ డే పాదపూజ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి అమ్మమ్మ తాతయ్యలకు పాదపూజ చేశారు. పూలు సమర్పించి వారి ఆశీర్వాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో విద్యార్థుల యోగ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రాండ్ పేరెంట్స్ కుటుంబాల మూల స్తంభాలని, వారు సృష్టించిన విలువలే నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. వయసు పెరిగినా వారి అనుభవం, ఆలోచనలు ఎప్పటికీ సమాజానికి దారి చూపిస్తాయని, యువతరం పెద్దల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. తరతరాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు సమాజంలో విలువల పరిరక్షణకు దోహదం చేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. వయోవృద్ధులు, అనుభవజ్ఞులు వారి సూచనలు, సలహాలు యువతకు మార్గదర్శకమని చెప్పారు. విద్యార్థులు పెద్దలను గౌరవించి వారి జీవిత అనుభవాలను పాఠాలుగా తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ వయోవృద్ధులను, అధికారులను శాల్వాలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు వృద్ధులతో కలిసి కలెక్టర్ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంతకుముందు పాఠశాల వయోవృద్ధుల సంక్షేమం, సేవలు, సమస్యల పరిష్కారంపై హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో కలెక్టర్ పాల్గొన్నారు. వృద్ధుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్ధుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా సమాజం వ్యవహరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షులు దేవిదాస్ దేశపాండే, ఉపాధ్యక్షులు ఎం గంగాధర్, సెక్రటరీ రామ్ కులకర్ణి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రజాహిత కార్యక్రమాలలో భాగంగా గురువారం విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, అత్యవసర సమయంలో ఉపయోగించే పనిముట్లపై అవగాహన కల్పించేలా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. దాదాపు 600 మంది విద్యార్థులకు పోలీసుల విధులు, వారి ఆయుధాలు, బాంబులను కనుగొనే పనిముట్లు, జాగిరాల పనితీరు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ స్వయంగా విద్యార్థులకు ఆయుధాల పనితీరు, వేలిముద్రలో నిందితులను కనుక్కునే విధానం, పోలీసు వ్యవస్థలో జాగిరాల పనితీరును వివరించారు. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ వారం రోజులుగా చేసే ప్రజాహిత కార్యక్రమాలలో ప్రజలు, విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణంలో కొనసాగడానికి ఒకప్పటి పోలీసు అమరవీరులు చేసిన ప్రాణత్యాగాల ఫలితమేనని గుర్తు చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, విధులపై పూర్తి అవగాహనను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆయుధాలను వివరించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయుధాల తయారీ కేంద్రాలు, తయారీ సంవత్సరం, తయారు చేసే సంస్థ, తయారు చేసిన దేశాల పేర్లు, వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సిఐలు బి సునీల్, కె నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ సిబ్బంది, ఫింగర్ ప్రింట్, కమ్యూనికేషన్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అమరవీరులను స్మరిస్తూ చేపట్టిన ఫ్లాగ్ డే సందర్భంగా బుధవారం సాయంత్రం పట్టణంలోని కలెక్టర్ చౌరస్తాలో పోలీసు అధికారులు 2వ బెటాలియన్ అధికారుల సమన్వయంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,
ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది క్యాండిల్ని చేతపట్టుకుని అంబేద్కర్ చౌరస్తా వరకు పాల్గొన్నారు. ప్రస్తుత జిల్లా ప్రశాంత వాతావరణంలో కొనసాగడానికి ఒకప్పటి పోలీసు అమరుల త్యాగ ఫలితమే కారణమని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుల చిత్రపటాల వద్ద క్యాండిల్ ర్యాలీని ముగించి నివాళులర్పించారు. ర్యాలీ ఆశాంతం అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను స్మరిస్తూ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు మనం ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ కమెమరేషన్ వారం సందర్భంలో ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏఆర్లో చాలామంది స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పిల్లలు ఇక్కడ రావడం జరిగింది. దానికి వాళ్ళకి మనం పోలీస్ ఎట్లా పని చేస్తుంది, ఏఆర్ హెడ్ క్వార్టర్ ఎట్లా ఉంటుంది, అక్కడ మెన్ డిప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది, వెపన్స్ ఎట్లా, బీడీ టీమ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఎట్లా, మన డాగ్ స్క్వాడ్ ఎట్లా పని చేస్తుంది, మన ఫింగర్ ప్రింట్స్ ఎట్లా పని చేస్తుంది, అది వాళ్ళకి చూపిస్తున్నాము. ఈరోజు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళ పోలీస్కి కొంచెం దగ్గర రావాలి. ఆ పిల్లలు ఎప్పుడు పోలీస్ ఎట్లా పని చేస్తుంది వీళ్ళకి తెలిస్తే కొంచెం పోలీస్ ప్రతి వీళ్ళు దగ్గర ఉంటారు, మనకి ఫేవర్లో ఉంటారు, మరియు అంటే పోలీస్కి ఎప్పుడైనా వాళ్ళ రెస్పెక్ట్ చేస్తారు. సో ఇది ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ఇట్లా ఈ ప్రోగ్రాం ప్రతి మండల్లో కూడా ఈ వారంలో ప్రతిరోజు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో చుట్టుపక్కల మండల్ పోలీస్ స్టేషన్ స్కూల్స్ పోతారు. ఆ పోలీస్ స్టేషన్లో ఎట్లా నడుస్తుంది, పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఏముంటుంది, ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదవుతుంది, మన అక్కడ లాకప్ ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది, అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ పోలీస్ మార్టియర్స్ డే సందర్భంగా ఈ అన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి కలిగిన క్రీడల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవిష్యత్తు స్వంతం చేసుకోవాలని మాస్టర్ మైండ్స్ పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్ అన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడలో గల మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ 14-17 చెస్ ఎంపిక పోటీలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు పోటీలను ప్రారంభించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో ఎంపికైన వారిని జోనల్ పోటీలకు పంపనున్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, చెస్ అసోసియేషన్ సెక్రటరీ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సాయిని రవికుమార్ మాట్లాడుతూ మాస్టర్ మైండ్స్ పాఠశాలలో పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈరోజు అండర్ 14, అండర్ 17 హెచ్ఏఎఫ్ సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతుంది. దీని తర్వాత స్టేట్ లెవెల్ కూడా స్టేట్మెంట్ ఉంటుంది. మన జిల్లా నుండి ఆల్మోస్ట్ గా ఇక్కడ ఒక 100-150 మంది పిల్లలు వేరే వేరే స్కూల్ నుంచి జిల్లా మొత్తంలో ఇక్కడ రావడం జరిగింది. మాస్టర్ మైండ్ 2 మార్చివాడలో ఈ కాంపిటీషన్ జరుగుతుంది. దీనికి పిల్లలు చాలా మంచిగా ఆడుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాం. తమకు సకాలంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గుడిహత్నూర్ మండలం సీతాగోంది, కమలాపూర్ గ్రామాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. స్కూల్ బ్యాగులు చేతపట్టుకుని గురువారం కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సీతాగోంది నుండి గుడిహత్నూర్ మోడల్ స్కూల్కు నిత్యం రాకపోకలు సాగిస్తుంటామని, ఇందుకు నెలకు 1000 రూపాయల చొప్పున చెల్లించి పాసులు కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయితే బస్సు లేటుగా రావడం, కొన్నిసార్లు తమను చూసి డ్రైవర్ ఆపడం లేదని వాపోయారు. బస్సు ఆలస్యం కారణంగా ప్రతిరోజు గంటపాటు పాఠశాలకు ఆలస్యం అవుతోందని, త్వరలో జరిగే పరీక్షలకు కూడా ఆలస్యంగా వెళ్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పాఠశాలకు తాము సకాలంలో చేరుకునేలా అధికారులు చొరవ చూపాలని, తమ ఇబ్బందిని కలెక్టర్కు తెలిపేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. నా పేరు చరణ్. నేను 8వ తరగతి చదువుతున్నాను సార్. మా ఊరు సీతాగోంది సార్. మాకు టైంకి బస్సులు వస్తలేవు. ఇంకా మా పాస్ కూడా 1000 రూపాయలు పెట్టి తీసుకుంటున్నాం సార్. కానీ టైంకి బస్సులు వస్తలేవు. ఒకవేళ వచ్చినా 9 అట్లా 15కి వస్తున్నాయి సార్. అయితే మేము బస్సు ఎక్కుతున్నా, బస్సు మాకు ఆగుతలేదు సార్. మా స్ట్రెంత్ చూసి బస్సు ఆగుతలేదు. రేపటి నుంచి ఎగ్జామ్ ఉన్నాయి. మేము బాగా చదువుకోలేకపోతున్నాము. ఇంకా బస్సు వచ్చినా మాకు మా మాడ స్కూల్ కాడ ఆపకుండా బాగా దూరం ఆగుతున్నాయి సార్. ప్లీజ్ మా కోసం ఒక 8:30 కన్నా 8:45 కన్నా ఒక బస్సు తెప్పించండి సార్.
ఊటూరు అన్న ఆసిఫాబాద్ అన్న ఏదో ఒక బస్సు తెప్పించండి సార్. సార్ మేము ఇది కలెక్టర్ గారికి చెప్తున్నాం, మాకు బస్ సౌకర్యం కరెక్ట్గా లేదు. బస్ 9:30కి వస్తుంది, 9:30కి వస్తే మేము స్కూల్కి వెళ్ళాలంటే 10:15 అవుతుంది. మేము 10:15కి వెళ్తే ఎప్పుడు చదువుకుంటాం సార్? మా స్టడీ అవర్స్ వెళ్తుంది, మా ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోతున్నాయి. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఎగ్జామ్ 9కే స్టార్ట్ అవుతుంది. మేము 10:30కి వెళ్తే 1.5 అవర్లో మేము ఎగ్జామ్ ఏం రాస్తాం? అక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బస్సు వచ్చినా 9:30కి వస్తుంది. గుడియాత్నూరు వెళ్ళాలంటే 10, మా స్కూల్కి వెళ్ళాలంటే 10:15. అది కూడా అతను 1 కిలోమీటర్ దూరం ఆపుతాడు. మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే 11 అవుతుంది. 11కి మాకు స్కూల్కి అలౌ చేస్తారా? మేము ముందే 10th క్లాస్, మేము క్లాసెస్ మిస్ అవుతున్నాం కదా. 10th క్లాసే లైఫ్కి ఫస్ట్ స్టెప్. మేము ఇలా క్లాసెస్ డైలీ క్లాసెస్ మిస్ చేస్తే మేము ఏం చదువుకుంటాం? మేము 10th ఎలా పాస్ అవుతాం? అసలు పాస్ అవుతామా కామా సార్? ఒక 8:15కి ఒక బస్ వదిలేయండి సార్. జీవిత బీమా ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, విపత్కర పరిస్థితుల్లో బీమా అండగా నిలుస్తుందని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి అన్నారు. ఊట్నూరు మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ నర్సింగ్ నాయక్ ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఆయన తీసుకున్న బీమా పాలసీ పరిహారం కింద మంజూరైన ₹1 కోటి గురువారం అందించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా మృతుడి భార్య సంధ్యారానికి పరిహారాన్ని అందించారు. సంవత్సరానికి ₹52,000 ప్రీమియంతో నర్సింగ్ నాయక్ పాలసీ తీసుకున్నారని, కేవలం 25 రోజుల్లోనే పాలసీ క్లెయిమ్ చేసి బాధిత కుటుంబానికి బీమా పరిహారం అందించినట్లు వీరస్వామి తెలిపారు. జీవిత బీమా ప్రాధాన్యాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఎస్పీ చేతుల మీదుగా చెక్కును అందించినట్లు వెల్లడించారు. రాథోడ్ నర్సింగ్ నాయక్ అనే కస్టమర్ మన దగ్గర పాలసీ తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 52,000 ప్రీమియం కట్టాడు. సో అతనికి అన్ఫార్చునేట్లీ ఆగస్టు 1వ తారీఖు రోజు స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. సో అతనికి ₹1 కోటి, అక్షరాల ₹1 కోటి క్లెయిమ్ అతని భార్య అయినటువంటి సంధ్యారాణి గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ చెక్కును ఎస్పీ చేతుల మీదుగా ఇవ్వడం ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ చెక్కును ఎస్పీ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ పాలసీ కట్టింది 2018లో. సో ఆల్మోస్ట్ 5 to 6 years అవుతుంది. సో నర్సింగ్ నాయక్ అనే క్లయింట్ సో అన్ఫార్చునేట్లీగా ఏమైందంటే హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. సో యాక్చువల్ 1 CR క్లెయిమ్ అయింది. వితిన్ 25 or 26 డేస్లో క్లెయిమ్ అయింది. అండ్ ఈ చెక్ ఎస్పీ సార్ చేతి మీదకి వెళ్ళి మా బ్యాంక్ మేనేజర్ వీరస్వామి సార్, మా టీం అందరు కలిసి చెక్ ఇవ్వడం జరిగింది. సో ఈ చెక్ ఎందుకు ఇస్తున్నా అంటే వీ కెనాట్ ఫుల్ఫిల్ ఈజ్ ఫ్యామిలీ, అంటే మనిషిని అయితే తేలేం కానీ జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుందని ఫ్యామిలీకి. సో ఎడ్యుకేషన్ పర్పస్ ఏమో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు సపోర్ట్ అవుతుందని ఈ చెక్ ఇప్పించడం జరిగింది అన్నాడు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సోయా పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సతీష్ పవర్, గంభీర్ ఠాక్రే, విపిన్ ఖోడే, కిషన్ వైద్య, తేజ్రావు మస్కే తదితరులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న జైనత్ సిఐ శ్రావణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వామన్, మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్తో మాట్లాడి ఎప్పటి నుండి కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరగా సోమవారం నుండి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సోయా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం దీపావళి అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, రైతుల వద్ద నిల్వ ఉన్న సోయా మళ్లీ పత్తి ఇంటికొస్తే నిల్వ చేయడానికి స్థలం లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని నేతలు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలోనూ ఊరూరా వెళ్లి రైతుల వద్ద పంటను కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులు దసరా కంటే ముందు పంట చేతికొచ్చిన సోయాబీన్ పంట కానీ ప్రతి పంట కానీ ఇంట్లో పెట్టుకోవడానికి నిల్వ లేకపోవడం వల్ల కొందరు రైతులైతే ఈరోజు మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చి కుప్పలు పోయడం జరిగింది. ఆ రైతుల అవస్థను గమనించి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన బేలా మార్కెట్ యార్డ్లో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం సోయాబీన్ పంటను కొనుగోలు చేస్తుంది. రైతులకు మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్యవర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి మా తరపున మార్కెట్ డిఎం గారితో మాట్లాడి ఏ రోజు కొనుగోలు చేస్తారనేది వాళ్ళని అడిగిన పిమ్మట సోమవారం నుంచి సోయా పంటను కొనుగోలు చేస్తామని డిఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ వాళ్ళని కోరడం ఏమంటే సోమవారం రైతులందరూ ఒకటేసారి మార్కెట్ యార్డుకు పంట తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ క్లస్టర్ల వారీగా రేపు వీలైతే మా ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నాయకుల సమక్షంలో డ్రా తీసి విలేజ్ వారీగా ఏ రోజు ఏ గ్రామం వారు పంట తీసుకురావాలనో రేపు చాటౌట్ చేయాలా. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దసరా నుంచే దాదాపు సోయా పంట చేతికి వచ్చిందంటేనే ఖచ్చితంగా కొనుగోలు జరిపేవారు. గతంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు గుర్తుంది, ఇదే మార్కెట్ యార్డ్లో సుత్లీ లేకుంటే ఒకరోజు వచ్చి ధర్నా చేసిండు, దబ్నం లేకుంటే ఒకరోజు వచ్చి ధర్నా చేసిండు. కానీ ఈరోజు పంట మొత్తం చేతికి వచ్చి మార్కెట్ యార్డుకు వచ్చిన ఎన్నికల్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు రైతుల్ని పట్టించుకోవడం లేదు. కేవలం అధికారంలోకి వచ్చే వరకు మాత్రమే, ఎన్నికయ్యే వరకు మాత్రమే వాళ్లకు రైతులు గుర్తుకొస్తారు. కానీ గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రైతులను విస్మరిస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అలా కాకుండా 10 సంవత్సరాలు కూడా మేము రైతుల పక్షాన ఉన్నాం. కరోనా సమయంలో ఇంటికొచ్చి కూడా శనగలు కొనుగోలు చేసిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని 2025-26 సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులను గుర్తించే కార్యక్రమం గురువారం భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన పని దినాలు, కూలీతో పాటు పథకం కింద చేసుకునేలా పనుల రకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన పని దినాలు, కూలీతో పాటు పథకం కింద చేసుకునే పనుల రకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈసీ ఆడి నరేందర్ మాట్లాడుతూ జాబ్ కార్డులు యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలని, కార్డుదారులు తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. పథకం ద్వారా కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సుమేర్ అహ్మద్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి నితిన్, టీఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి లేబర్ బడ్జెట్ మరియు అదేవిధంగా మన అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుగుతుంది. ప్రజెంట్ ఈరోజు ఏమంటే మేము ముక్కాని గ్రామ పంచాయతీలో మేము గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. అందులో ఏమంటే యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఏమంటే మన దగ్గర 310. ఇది ఏమంటే మన గ్రామీణ ఉపాధి హామీలో మనకు 266 పన్నులు ఉన్నాయి. అందులో మనకు ఈ మన మండలంలో ఎక్కడైతే అవసరం ఉన్న పన్నులు ఏదైతే ఫార్మర్కి యూజ్ అయ్యేటి, అదేవిధంగా నీళ్ళని ఆపడానికి కావాల్సిన పన్నులు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో వాటికి సంబంధించి మేము తీసుకోవడం జరుగుతుంది అన్ని గ్రామ పంచాయతీల్లో. అదేవిధంగా ఇప్పుడు పన్నులు ఏమంటే మేము ఫస్ట్ ఫార్మర్కు సంబంధించిన పన్నులు ఏవైతే బౌండరీ ట్రెంచీలు, ఎర్తన్ బండింగ్, లెవెలింగ్, తర్వాత అదేవిధంగా క్యాటిల్ షెడ్, ఇండివిజువల్ క్యాటిల్ షెడ్, గోడ్ షెడ్, పోల్ట్రీ షెడ్, అదే నాడెప్ కాంపోస్ట్, మళ్ళీ అదేవిధంగా మ్యాజిక్ సోప్ పిట్లు ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాళ్ళ కట్టలు, చేనులలో గుంతరాళ్ళ కట్టలు, అదేవిధంగా ఫార్మేషన్ రోడ్, చేనులకు వెళ్ళడానికి అనుగుణంగా పోవడానికి రోడ్లు, అదేవిధంగా మనకు కావాల్సిన మన గుట్టల్లో కూడా మనకు ఏమంటే కందకాలు, చిన్న కందకాలు, పెద్ద కందకాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నీళ్ళు ఆపడానికి చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, పర్కులేషన్ ట్యాంక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాడేపు బోర్వెల్ రీఛార్జ్ ఎవరైతే ఫార్మర్స్ ఇంట్రెస్టెడ్ ఉండి అంటే వాళ్ళకు బోర్లో నీళ్లు రాకుండా అంటే ఎండాకాలంలో నీళ్ళు ఉండేది కాబట్టి దానికి ఇంకుడు గుంత టైప్లో చేసుకుంటే వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. మనకు దానికి దగ్గరగా 35,000 దాకా మనకు ఎస్టిమేషన్ శాంక్షన్ ఉంది. అంటే వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ప్లానింగ్లో ఈ విధంగా ఈ వర్క్లు మేము టేకప్ చేయడం జరుగుతుంది. మాకు ఏమంటే కొత్తగా ఈకేవైసీ అనేది వచ్చింది. ఈకేవైసీ ఏమంటే మనం ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఫోటోలు ఖచ్చితంగా దిగాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు పేమెంట్స్ కావాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా ఫోటో దిగాల్సి ఉంటుంది. ఒకవేళ దిగవుతుంది ఖచ్చితంగా వాళ్ళ ఇంటింటికి మేము తిరగడం జరుగుతుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ నుంచి కప్పర్ల వైపు వెళ్లే మార్గంలో పొచ్చర, దిమ్మ గ్రామాల మధ్య ఉన్న వంతెన గత 5 ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. పొచ్చర వైపు వంతెన ప్రారంభంలో సీసీ భాగం కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొచ్చర వైపు వంతెన ప్రారంభంలో సీసీ భాగం కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలతో వంతెన మరింత ధ్వంసమైంది. రాళ్లు తేలిపోవడం, దారిలో ఎగుడు దిగుడు పెరగడంతో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక వంతెన ఇరువైపులా రక్షణ కోసం ఉండాల్సిన సిమెంట్ దిమ్మెలు లేకపోవడం మరింత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండా వడ్డాడి, బండల్ నాగపూర్, జామిడి, పాలోది, గుబిడిపల్లె, చింతపల్లె, సావర్గాం, కప్పర్లతో పాటు భీంపూర్ మండల ప్రయాణికులు తరచూ ఈ బ్రిడ్జి మీదుగా సాగిస్తుంటారు. సంబంధిత అధికారులు తక్షణమే మరమ్మతులు చేయించి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. గ్రామం కప్పర్ల, తాంసీ మండలం. ఎప్పుడు మేము కప్పర్ల నుంచి ఆదిలాబాద్ రూటు ఈ చాలా బ్రిడ్జ్ చాలా ప్రాబ్లం ఉన్నాయి, కానీ లొంద ఉన్నాయి. ఒక 2-3 సార్లు మేమే పడిపోయినాం. మా బడి పిల్లల ఆటోలు కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగా ఇబ్బంది ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతుంది అవి గ్యారంటీ లేదు. ఆ బడి పొచ్చర బ్రిడ్జ్ అంటే చాలా ఇది బాగా అంటే బాగా ఖరాబ్ ఉన్నాయి. ఇది కొత్తది కట్టుకుంటే ఇంకా చాలా మంచి అయిపోతుంది. పొచ్చర బ్రిడ్జ్ బాగా ప్రాబ్లం ఉంది. డ్యూటీ పోవడానికి 2 ఇయర్స్ అవుతుంది. అది మొత్తం కూలిపోతుంది ఇక్కడ లాస్ట్లో. అది కొంచెం మంచిగా చేసి కొత్తది బ్రిడ్జ్ చేస్తే బాగుంటుందని చేస్తున్నాం. తలమడుగు మండలం కోడద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సందీప్ రెడ్డి కోడద్, ఉమ్డం, సుంకిడి, హస్నాపూర్ గ్రామాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డులు, బెల్టులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి వెంకట్రావు హాజరయ్యారు. 20,000 రూపాయల విలువైన బెల్టులు, ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్ అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు ప్రఫుల్ చందర్ రెడ్డి, జగన్, సంజీవరెడ్డి, సత్యనారాయణ, స్వామిరెడ్డి, జీవన మాధురి, సరస్వతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా యూనిఫామ్ సప్లై చేయబడుతుంది.
దానికి అదనంగా టై బెల్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందనే ఆలోచనతో మరి ఈ యొక్క టై బెల్ట్ పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సందీప్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని ద్వారా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలో కంటే కూడా మంచి మెరుగైన విద్యార్థులుగా కనబడతారు. మన ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైతే సౌకర్యాలు లేముందో ఆ సౌకర్యాలు లేమిని పూడ్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. మరి ఇది చాలా స్ఫూర్తిదాయకమైన అంశంగా భావిస్తున్నాం. మరి ఉపాధ్యాయులు తన విధి నిర్వహణలో పనిచేసి వేతనాలు తీసుకుంటారు. ఆ వేతనాల నుంచి కొంత భాగము సమాజానికి తన విద్యార్థులకు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరి అన్ని పాఠశాలలో చేపట్టినట్లయితే మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసక్తిగా సాగిన పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమం. పోలీసుల విధులపై విద్యార్థులకు విస్తృత అవగాహన. కార్యక్రమాన్ని ప్రారంభించి పలు సూచనలు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సీతాగోంది విద్యార్థుల నిరసన. కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థులు బస్సు ఆలస్యంగా రావడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన. అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని విన్నపం. ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని అతిథుల దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.